నమస్తే సార్. సార్ ఇది యాక్టర్ మాధవలత నాన్వేషన్ మీద కొన్ని ఆరోపణలు చేశారు అని చెప్పేసి కొందరు అంటున్నారు, మరికొందరు అంటే కరెక్టే అనేసి మాట్లాడుతున్నారు. అసలు ఏంది అంటే విషయం, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే నాన్వేషన్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళ హిస్టరీ మొత్తం తీసి ఒక్కొక్కరి చిట్టపదులు బయట పెడుతున్నారు. సో అది మంచి పని చేస్తుండ్రు, కానీ అంత మంచి పని చేస్తున్న ఆయననే ఏమంటారంటే దేశాలు విధులు రండి, ఇక్కడ పాపాలతో తిరగవచ్చు, మంచిగా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాటింగ్ కూడా చేయవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్వేషణ అనే ఈ చండాలం గురించి మాట్లాడొద్దు, నా వల్ల కాదు. ఈ దరిద్ర వీడి పేరు తీయడం కూడా నాకు అసహ్యంగా ఉందా. 190 సార్లు నేను అందరికీ చెప్తున్నా, కానీ మళ్ళీ నాకు ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాడు చేసే పెంట కూడా అలాగే ఉంది. రోజుకొకరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు మన వాళ్ళ తరఫున ఎవరి గురించి అయినా ఇట్లాంటి వాడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే హక్కు కూడా మనకు ఉంది. బికాజ్ ఎందుకు చెప్తున్నాను చెప్పనా, అయితే బెట్టింగ్ యాప్లు తప్పు కాదా, వీళ్ళందరూ ప్రమోట్ చేయలేదా అని చెప్పి చాలా మంది కామెంట్లు పెడితే ఇట్స్ ఓకే. సెలబ్రిటీస్ అందరూ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీస్ అవ్వలా. అదొకటి బాగా గుర్తుపెట్టుకో, మేజర్ ఫండా. అవునా, వీళ్ళు ఆర్టిస్టులు అయ్యారు, యాంకర్లు అయ్యారు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, యూట్యూబ్ ఛానళ్ళు కూడా పెట్టారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన తర్వాత కొంతమంది వంటల వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యారు, కొంతమంది చిట్కాలు చెప్పి ఫేమస్ అయ్యారు, కొంతమంది చీరలు గాజులు చూపించి ఫేమస్ అయ్యారు, కొంతమంది పాటలు పాడతా, కొంతమంది ఆటలు ఆడతా, ఇంకొంతమంది ఇంకొంతమంది కొంతమంది దాన ధర్మాలు చేస్తాం, కొంతమంది ఫ్యాషన్ లైఫ్ స్టైల్ చూపించో, కొంతమంది విహారయాత్రలు చేసో, కొంతమంది గుళ్ళు గోపురాలు తిరిగో, కొంతమంది ఆల్రెడీ టీవీ సెలబ్రిటీలు అమ్మండి మా కొంపలో ఏమున్నాయో చూడండి, మా హౌస్ టూర్, మై చీరలు, మై గాజులు, మై నగలు, నట్రాలు చూపించి ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరి పందా వాళ్ళది. వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో ఒక ఫేమ్ సంపాదించి తర్వాత యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్లోనూ కూడా బాగా జనాదరణ సంపాదించుకొని అలా మంచి ఎర్న్ చేసుకుంటూ వెళ్ళే టైంలో మా నగల షాప్ని ప్రమోట్ చేయండి, ఇంత ఇస్తాము అని కొంతమంది వస్తారు. ఓకే, వీళ్ళ వీడియో ముందు ఆ నగల షాపు అని చెప్తారు. మోస్ట్లీ అప్పట్లో ఏమొచ్చేది అంటే స్టాక్ మార్కెట్ వచ్చేవి యాడ్స్. మీకు కూడా డిమాట్ అకౌంట్ ఉంటే ఇలా చేయండి, మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళే చెప్తారు అని. తర్వాత మళ్ళీ వీడియోస్ చేసుకునేవాళ్ళు. అలా చాలా వీడియోస్ చేసిన తర్వాత చాలా యాప్స్ని కూడా ప్రమోట్ చేశారు. ఈ యాప్ ఒకటి మీ ఇంట్లో ఉంటే చాలు, మీకు వాషింగ్ మిషన్ అయినా రిపేర్ వచ్చినా, ఏసీ రిపేర్ వచ్చినా ఒక సింగిల్ క్లిక్ తగ్గితే మీ ఇంటికి వచ్చి చేసిపోతారు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ అలాగే ఇంకేదో కొన్ని ప్రమోషన్స్. అప్పుడు వీళ్ళ జీవితాల్లో కొత్తగా వచ్చాయి బెట్టింగ్ యాప్స్. స్టార్టింగ్ రమ్మీ సర్కిల్ అని వచ్చాయి, తర్వాత క్యాజినోలు వచ్చాయి, ఆ తర్వాత ఇంకేవో వచ్చిన తర్వాత నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ వచ్చాయి వీళ్ళ జీవితాల్లోకి. బెట్టింగ్ యాప్లు వీళ్ళ జీవితాల్లో రావడానికి కూడా కారణం 10 ఏళ్ళు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా అందరికీ పర్మిషన్లు ఇచ్చేసి అందరికీ లైసెన్స్లు ఇచ్చింది. లీగల్గా లైసెన్స్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఆ లైసెన్స్ని ఉపయోగించుకొని లీగల్గా సెలబ్రిటీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు కూడా నమ్మారు లీగల్గా. తర్వాత ఏమైంది, ఈవెన్ మెట్రో మీద కూడా వెళ్ళింది, ట్రైన్ అండ్ ఆల్, పెద్ద హోర్డింగ్స్ కూడా ఉండేవి. ఆ తర్వాత ఏమైంది, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి వీటి వల్ల అని 2023లో బాగా విపరీతంగా అయింది. 24లో ఇక చాలా ఇదిగా చెప్పారు. ఆ టైంలో సెలబ్రిటీలు అందరూ కూడా ఇది తప్పు అనుకున్నారు. డ్రగ్స్ గురించి ఎలాగైతే ఉక్కుపాదం మోపారో అదే విధంగా బెట్టింగ్ యాప్ మీద కూడా చాలా ఉధృతంగా వీళ్ళు చేసేసరికి ఓకే ఇది తప్పు అని తెలిసింది. సరే, గతంలో చేసిన వాళ్ళు కూడా మీరు చేసినప్పుడు తప్పని తెలియదు అంటే లేదు. ఒక యాంకర్ దగ్గర ఉదయభన్ దగ్గరకు వచ్చారు. సుమ గారు చేశారండి, ఝాన్సీ గారు చేశారండి, నిజమే ఇంతమంది చేస్తారంటే చేయొచ్చేమో అని చేశారు. అమాయకంతో చేశారో తప్పితే చేయకూడదని వాళ్ళకి అప్పుడు తెలియదు. ఇది చేస్తే దీనివల్ల జీవితాలు నాశనం అవుతాయని కూడా వాళ్ళకి అనిపించి ఉండకపోవచ్చు. తర్వాత ఈ వార్తలు వచ్చిన తర్వాత ఇది తప్పు అని తెలిస్తే ఎవరూ చేయరు. ఇప్పుడు చెప్పారు కాబట్టి వీళ్ళు కూడా వచ్చి తెలియక చేసామంటే ఇంకెప్పుడు చేయము, మమ్మల్ని క్షమించండి అని అన్నారు. ఇది వరకు వాస్తవం. సో ప్రతి సెలబ్రిటీ కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీలు అయిన తర్వాత వాళ్ళ జీవితాల మధ్యలో వచ్చిందా ప్రమోషనల్ యాప్ ఇది ఒకటి. ఇప్పుడు దీన్ని హైలైట్ చేసేసరికి ఈ నాన్వేషన్ అనే వీడేం చేస్తున్నాడంటే అసలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడానికే వీళ్ళు సెలబ్రిటీలు అయినట్టు, మొత్తం వీళ్ళ జీవనాధారం మొత్తం కూడా బెట్టింగ్ యాప్ల వల్లే వీళ్ళు ఇలా బాగుపడ్డట్టు చేస్తున్నాడు. నెక్స్ట్
శివజ్యోతి మీద పడ్డాడు ఇప్పుడు రీసెంట్. అవును శివజ్యోతికి ఈమె చేసే ఇదికి 10 కోట్ల 10 ఇల్లు కోట్లు. ఎలా వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు బేసిక్ గా చెప్తున్నాడు, ఈ సంవత్సరం 10 కోట్లు ఖర్చు పెట్టి శివజ్యోతి ఇల్లు కొనింది అన్నదానికి ఈ గాడిద దగ్గర ఆధారాలేం లేవు. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి అంటే ఈ శివజ్యోతే కానీ ఈ జబర్దస్త్ ఆర్టిస్టులే కానీ ఈ టీవీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా బాగా వచ్చాయి కాబట్టి నువ్వు 10 కోట్ల ఇల్లు కొంటే తప్పేంటి? 10 కోట్లు ఇచ్చే కొన్నామని ఎవడని చెప్పారా నీకు? అవును ఆ? అవును నువ్వు ఈఎంఐలో కూడా తీసుకోవచ్చుగా. అవును ఈఎంఐలో ఇల్లు కొనే స్తోమత లేదా శివజ్యోతికి? చెప్పు. ఉంది. తను ఆల్రెడీ బిగ్ బాస్ సెలబ్రిటీ, అవును అంతకుముందు తీన్మార్ నుంచి కూడా బాగా ఫేమస్ అయింది. అవును గతంలో ఏమో తెలియదు, ఇప్పుడైతే బాగా ఫేమస్ ఉంది. తనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు. ఒక అభిమాన గణం ఉంది, అవును ఒక గుర్తింపు ఉంది. ఫారిన్ ఈవెంట్లకి తను పిలుచుకుంటారు, షాప్ ఓపెనింగ్లకి పిలుచుకుంటారు, బోల్డ్ అన్ని డబ్బులు వస్తాయి. పైగా జబర్దస్త్ బిగ్ బాస్ లో అలీ రజాతో సిస్టర్ బాండింగ్ రిలేషన్ బాగుంది. అలీకి ఫారిన్ కంట్రీస్ లో దుబాయ్ లో కూడా పెద్ద పెద్ద షాప్ ఓపెనింగ్స్ ఇవన్నీ ఉన్నది చెప్తారు. అందరితోనూ బాగుంటది, అందరు కూడా వాళ్ళ దీంట్లో ఈమెకు కూడా ఒక అవకాశం ఇస్తా ఉంటారు. ఏదైనా ఉంటే చెప్తారు, రెఫరల్ చేస్తారు. ఒక ఈవెంట్కి వెళ్తే 4 లక్షలు 5 లక్షలు ఈజీగా వస్తాయి. ఈవెంట్కి వెళ్తే అంత స్టామినా ఉంది ఆమెకి. రోజు ఈవిడ డైరీ బిజీగానే ఉంటారు. రోజు కనీసం 1 2 లక్షలు వస్తున్నాయి అని తెలిస్తే ఈఎంఐలు ఇల్లు కొందా? మరి అంటే ఈఎంఐలు ఇల్లు కొనే స్తోమత అంటే అసలు సరిపోదా శివజ్యోతి? మరి ఎలా మాట్లాడతారు? మన కళ్ళ ముందే కదా సంపాదిస్తుంది, కళ్ళ ముందే సంపాదిస్తుంది. నెక్స్ట్ ఇది వదిలే, ఈవిడ కళ్ళ ముందు కనబడే సంపాదన ఇంకోటి చెప్తా. యూట్యూబ్ లో అన్వేష్ ఫేమసా శివజ్యోతి ఫేమసా? శివజ్యోతి. ఈడ ఒక బేవర్స్ గాడు నిన్న కాక మొన్న వచ్చాడు, వాడెవడో వాడికి కూడా తెలియదు. ఆ ఊరు వెళ్ళినా ఈ ఊరు వెళ్ళి అడ్డమైన బూతులతో ఒక అక్కు జరాల్ని పెంచుకొని వెళ్ళాడు బూతులతో. శివజ్యోతి బూతులు గీతులు మాట్లాడుతూ బి గ్రేడ్ సినిమాలు చేసుకుంటూ ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ రాలేదమ్మా. సంపూర్ణ ఫ్యామిలీ. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వాడు యాడ్ ఇవ్వాలంటే శివజ్యోతికి ఇస్తాడా, నాన్ వెజ్ కి ఇస్తాడా? శివజ్యోతి. వాడు చెప్తే ఎవడు రాడు, ఈవిడ చెబితే ఫ్యామిలీతో పాటు ఇల్లు కొంటారు. సో ఆ టైప్ లో ఈవిడకే ఎక్కువ పాపులారిటీ ఉంది. అలాంటప్పుడు వీడు యూట్యూబ్ లో వచ్చే చిల్లరతో అన్ని దేశాలు తిరిగినప్పుడు శివజ్యోతి యూట్యూబ్కి ఎంత రెవెన్యూ రావాలి? మరి శివజ్యోతికి కూడా డబ్బులు వస్తాయిగా, తను కూడా మనిషేగా. చాలా పాపులారిటీ ఉంది, ఫాలోయింగ్ కూడా ఉంది. ఏ యాంగిల్లో చూసుకున్నా తనకి వీడు చెప్పిన విధానాన్ని చూసి నిజమేనేమో అనేలాగా చూస్తున్నారు. ఎందుకు చెప్పనా, వీడే ఒక నీచం. వీడిని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెలా ఉంటారు చెప్పు? అంత దరిద్రంగా ఉంటారు కదా. మరి వాళ్ళు నిజమేనట అనుకోరా? అలా చెప్తాడు వీడు. బట్ ఎడ్యుకేట్స్ అందరు వీడినైతే వినరు కదా. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా. ఇప్పుడు మాధవిలత ఎందుకు స్పందించింది అనే దాన్ని కూడా నీకు ఆన్సర్ చెప్తా. మాధవిలతకు అవకాశాలు లేవు అంటే అడప కనబడుతుంది, ఇప్పుడు ఎక్కువ కనబడట్లా. అలా అని మాధవిలత షాప్ ఓపెనింగ్లకు వెళ్ళట్లేదు అనేది కాదు, ఎప్పుడో చిన్న ఈవెంట్స్ కో వీటికో వెళ్ళట్లేదు, తను చీఫ్ గెస్ట్ ఎవరు పిలవట్లేదు అని మాత్రం ఏం లేదు కదా. అప్పుడు తనకు అనిపిస్తుంది, నాకే ఇంత ఇన్కమ్ వచ్చినప్పుడు నాకన్నా ఎక్కువ కనబడతా ఉంది శివజ్యోతి ఇప్పుడు ప్రెసెంట్. తనంటే రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి తను వద్దనుకొని ఉంది. ఎవరో ఒకప్పుడు ఓపెనింగ్ పిలిస్తే ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు. తనకు తెలుసు ఇచ్చినా ఇవ్వకపోయినా తను కూడా శివజ్యోతి లాంటి ఒక మహిళే కాబట్టి, ఫెమిలియర్ ఫేసే కాబట్టి ఈ అమ్మాయికి తెలుసు డబ్బులు ఎలా వస్తాయి అని, రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి ఆ స్టేజ్ వాళ్ళకి అని. సో ఆమె ఈఎంఐలోనో లేకపోతే నిజంగా డబ్బులు ఇచ్చో లేకపోతే అదృష్టం బాగుండో ఏదో రకంగా డబ్బు ఇల్లు కొంటే తప్పు లేదుగా. తన సంపాదన ఎప్పటి నుంచి మొదలు పెట్టిన జర్నీ ఎవరికి తెలియదు కదా. మరి అలాంటి ఆ మనిషిని పట్టుకొని ఎలా మాట్లాడతారమ్మా నీచంగా? వీడెవడో చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి, వీడు కావాలని టార్గెట్ చేస్తున్నాడని చెప్తా. ఆల్రెడీ అందరికి నోటీసులు ఇచ్చేశారు. గత 15 రోజుల నుంచే అందరు పెద్ద వీళ్ళ పేర్లన్నీ వినపడ్డాయి. శివజ్యోతి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేకించి ఈమె టార్గెట్ చేసి మరి వీడు వీడియో పెట్టడంలో అర్థం ఏంటి? టార్గెటే కదా. నిన్న రంజాన్ ముందు అలీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? సో ఇలా వీళ్ళందరినీ టార్గెట్ చేసి ఫేమస్ అవుతాం అనుకుంటున్నాం. అలాగే మీరు దేశం వదిలి రండి, ఇక్కడ పాపలతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అవి కాదు. వీడిని ఒక్కసారి ఇండియాకి రమ్మనవా? 25 మించి కేసులు ఉన్నాయి, 25 అబౌవ్ కేసెస్ ఉన్నాయి. ఒక్కసారి ఇండియాకి అడుగు పెట్టమని ధైర్యంగా వన్స్. నిజంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్కసారి రమ్మను. అలా అనడం కరెక్ట్ అంటారా? పోనీ ఏది
దేశం వాళ్ళు రండి ఇక్కడ పాపలతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అంటే వాడు మాట్లాడేది నువ్వు కూడా రిపీట్ చేయకంత అసహ్యంగా. వాడొక నీచం, నువ్వు దాన్ని అని. బట్ నీచం ఏం మాట్లాడినా తప్పే కదా. అవునవును వాడు నిన్ను పలకరించినా తప్పే, ఎందుకంటే నీచుడు నిన్ను పలకరించడం ఏంటి, అమ్మ నువ్వు కూడా అట్లాంటి వాడు అంటారు. అవునవును మరి అది నీచం. Hmm. వాడు ఒక దేశానికే చెడబుట్టాడు వీడు, అట్లాంటి మనిషి వాడు. సో వీడి గురించి మాట్లాడడం కూడా దండగ.